అయిపోయావే. ఒసేయ్, నా ఏరియాకొచ్చి నన్నే కొడతావానే? ఒసేయ్ సీతా, రాణి, వనజ, అందరు రండే, కలిసి కుమ్మండే. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్ లో కొట్టేస్తాను. ఏంటే కొట్టేవే? కొట్టు. రండే, రండే. అయ్యో, ఇదేంటే? ఒసేయ్, అసలు అక్కడ ఏం జరుగుతోంది? మన చావుకి శంకుస్థాపన. అంటే కన్ఫర్మ్ గా మనల్ని కొట్టించేస్తుందా? డౌటా? నెక్స్ట్ నీకే కోట. అంత సినిమా లేదు. ఇది స్టీల్ బాడీ. అబ్బో. ఆ తొక్కల బిందెలు నన్నే చేస్తాయే. అత్తగారు, ఏం జరిగింది? స్టీల్ బాడీకి సొట్ట పడిందే. చూడు అక్కడ, చూడు. ఏంది గప్పుడు అయిపోయిందానే? రండి రండి, ఫైట్ చేద్దాం. కాసేపైనా రెస్ట్ లేకపోతే ఫైట్ ఎలా చేస్తారమ్మా? పర్లేదు రండే. బలవంతం చేస్తావేంటే? నేను రాను. ఏయ్, నువ్వు ఈ ఏరియా రౌడీ కదే. దాని బొంద బాడీ చూస్తే బీడీలాగుంది. అది రౌడీ ఏంటి అక్క? సర్లే, అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయమనండి. నిన్ను అరెస్ట్ చేయించమని నువ్వే చెప్తున్నావా? మేము చెప్పమమ్మా. ఏయ్, మిమ్మల్ని సావుగొట్టినా కూడా పౌరుషం లేదానే? సిగ్గు లేదానే? ఇదిగో ఇలా బలవంతం చేస్తే మేము వెళ్ళిపోతాం అంతే. మర్యాదగా పోలీసులను పిలిపిస్తారా, ఇంకో రౌండ్ వేసుకోమంటారా? మేము చెయ్యం. పిలిపించరానే నీ తల్లి. ఏయ్! మీ తల్లి మీరిట్లినరే మిమ్మల్ని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,